జస్ట్ ఒక 3-4 వారాల వయసున్న పాపనే తీసుకోండి, పాలు ఎప్పుడు తాగాలి, ఎంతసేపు తాగాలి, ఆకలి తీరిందా, ఆకలి వేస్తుందా అనే సిగ్నల్స్ వాళ్ళ బాడీకి తెలియట్లేదు అనుకుంటారా? అది 6 నెలల పిల్లోడైనా కావచ్చు. ఇంకా ఫుడ్ వద్దు అని చెప్పినప్పుడు మనం ఇంకో ముద్ద ఎలా పెట్టాలి అని ట్రై చేస్తాము. వాడు చెప్పే నో గురించి పట్టించుకోకుండా ఫోర్స్ ఫీడ్ చేయడానికి, డిస్ట్రాక్ట్ చేయడానికి, బ్రైబ్ చేయడానికి ట్రై చేస్తుంటాం. కానీ నిజంగా మన పిల్లలకి వాళ్ళు చెప్పే నోకి కూడా ఒక వాల్యూ ఉందని మనం నేర్పిస్తున్నామా? క్యాజువల్ గా మనము ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఆ ఆంటీకి హగ్ ఇవ్వు, ఈ అంకుల్ కి హాయ్ చెప్పు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చో, వాళ్ళు సాంగ్ పాడమంటున్నారు, డాన్స్ చేయమంటున్నారు అని పిల్లల్ని ఫోర్స్ చేస్తుంటాము. పిల్లలకి కూడా నో చెప్పే హక్కు ఉంది. అలాంటి మూమెంట్స్ లో వీఆర్ టీచింగ్ దెమ్ వాళ్ళ కంఫర్ట్ ఇంపార్టెంట్ కాదు అని. అండ్ పెద్దవాళ్లే డిసైడ్ చేస్తారు వాళ్ళ బాడీకి ఏం కావాలో అనేది అర్థమవుతుంది. మనం ఏం చేసాము, డైనింగ్ టేబుల్ దగ్గర వాళ్ళు చెప్పిన నోని టోటల్ గా ఇగ్నోర్ చేసాము. పెద్దయ్యాక సడన్ గా ఒక అన్సేఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వి ఎక్స్పెక్ట్ దెమ్ టు సే నో, కానీ అలా వర్కౌట్ అవ్వదు ప్రతిసారి. సో కన్సెంట్ గురించి పిల్లలతో మాట్లాడాలి అని అంటే 6 years రావాలి, 7 years రావాలి అని ఊరుకోకండి. ఇట్ స్టార్ట్స్ రైట్ ఫ్రమ్ 6 months. వాళ్ళ బాడీ ఏం కమ్యూనికేట్ చేస్తుంది అనేది తెలుసుకునే ఛాన్స్ వాళ్ళకి ఇవ్వాలి.